హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీధర్ ఆటోమొబైల్. సో ఈ రోజు మన కార్ వచ్చేసి టాటా ఆల్ట్రోస్ రేసర్. సో నార్మల్ రేసర్ కి ఆల్ట్రోస్ రేసర్ కి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో స్పెషల్ థ్యాంక్స్ టు జాస్పర్ టాటా మోటార్స్ సికింద్రాబాద్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వెహికల్ ఫర్ రివ్యూ. ఒకవేళ మీరు టాటా మోటార్స్ కార్స్ ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా కానీ, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే ఒకవేళ మీకు ఆల్ట్రోస్ రేసర్ అండ్ i20 N-Lineలో తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అయితే ఐ బటన్లో అయితే ఒక వీడియో ప్రొవైడ్ చేశాను, కావాలంటే చూడండి. లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. సో గైస్, ముందుగా కీ ఫాబ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. కీ ఫాబ్ చూసినట్టయితే ఎలా ఉంటుంది: లాక్, అన్లాక్, ఫాలో మీ హోమ్ and boot opening buttons. So it's a typical same key which Tata provides. So ఏదైతే హ్యారియర్ అండ్ ఆల్ట్రోస్ అన్నిటికీ ఇదే కీ అయితే ప్రొవైడ్ చేశారు. సో ముందుగా మనం ఫ్రంట్ లుక్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ లో మీరు చూడగానే ఫస్ట్ థింగ్ యూ విల్ సీ అబౌట్ ఇస్ దిస్ వైట్ స్ట్రైప్స్ విత్ బ్లాక్ బోనే. అండ్ కింద వచ్చేసి మనకి 2D టాటా లోగో అండ్ 360-degree కెమెరా విత్ పియానో బ్లాక్ ఫినిష్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నార్మల్ ఆల్ట్రోస్లో ఈ గ్రిల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ టు మేక్ ఇట్ మోర్ స్పోర్టియర్ ఈ పర్టికులర్ రేసర్లో వచ్చేసి మనకి గ్రిల్ అనేది చేంజ్ చేశారు. అండ్ కింద వచ్చేసి బ్లాక్ మ్యాట్ ఫినిష్లో కింద గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్లో చూసినట్టయితే ఏదైతే ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ అనేది నార్మల్ ఆల్ట్రాస్లో మనకి సిల్వర్ క్రోమ్లో ఇచ్చారు, బట్ ఈ రేసర్లో వచ్చేసి మనకి ఇదంతా పియానో బ్లాక్ ఫినిష్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ హెడ్లైట్స్ గురించి మాట్లాడినట్టయితే ఇది వచ్చేసి ప్రొజెక్టర్ అండ్ హై బీమ్ వచ్చేసి రెండు హాలోజన్లను ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద ఇండికేటర్స్. అండ్ ఇది వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ అండ్ దీస్ ఆర్ ద ఎల్ఈడి డిఆర్ఎల్స్. సో ఎల్ఈడి డిఆర్ఎల్స్ తప్ప మిగతా ఏవైతే హెడ్లైట్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయో అవి హాలోజన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ పర్టికులర్ రేసర్ వచ్చేసి మనకి R1, R2 అండ్ R3 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. అండ్ ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 9.49 lakhs ex showroom price అండ్ ఇట్ గోస్ స్టిల్ 10.99 lakhs ex showroom price. సో ఆన్ రోడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 11 lakhs to 13.81 lakhs ఉంటుంది. ప్రస్తుతానికి మనం జాస్పర్ టాటా మోటార్ షోరూమ్లో అయితే ఉన్నాము, సికింద్రాబాద్. సో ఇక్కడైతే కార్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో అండ్ ఇక్కడ మనకి ఏవైతే వైపర్స్ ఉన్నాయో, జస్ట్ లైక్ ఏవైతే నెక్సాన్లో ప్రొవైడ్ చేస్తారో ఆ వైపర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఇచ్చారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డిఫరెంట్ డిజైన్. ఇక్కడ వచ్చేసి మనకి రేసర్ బ్యాజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఏవైతే వీల్ క్యాప్స్ అలాయ్ వీల్స్ ఉన్నాయో బ్లాక్ అండ్ సిల్వర్ క్రోమ్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 185/60R16 అండ్ స్పేర్ వీల్ వచ్చేసి 185/60R14. ఇందులో మనకి ఓన్లీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేశారు, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెనకాల కూడా డిస్ప్లే స్విచ్ ఉంటే బాగుండేది. అండ్ ఫెండర్ మీద వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్ ORMs. అండ్ కింద ఈ కార్లో మనకి 360-degree కెమెరా అయితే ఆఫర్ చేస్తున్నారు. కార్ లెంత్ గురించి మాట్లాడినట్టయితే అది ఆల్మోస్ట్ ఏదైతే నార్మల్ ఆల్ట్రోస్ లెంత్ ఉందో అదే లెంత్, హైట్ అండ్ విత్ అన్నమాట. సో అందులో ఎటువంటి చేంజెస్ అయితే లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈ కార్లో ఆల్మోస్ట్ 90 degrees డోర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఎవరైతే ఈవెన్ డ్రైవర్ కానీ ఎవరైతే అండ్ వెనకాల కూర్చునే ప్యాసింజర్స్ కానీ కంఫర్టబుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అయితే ఈజీగా ఇందులోకి ఇంక్రీస్ అండ్ ఎక్రీస్ అవ్వచ్చు అనమాట. సో చాలా కంఫర్టబుల్గా మీరు కూర్చోవచ్చు వెహికల్లో. సో అండ్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ చూసినట్టయితే ఇది కూడా పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది, విచ్ మేక్స్ ద వెహికల్ మోర్ స్పోర్టియర్. అండ్ ఈవెన్ టాప్లో కూడా ఓవరాల్గా బ్లాక్ ఫినిష్తో విత్ వైట్ స్ట్రైప్స్, ఒక రేసర్ కార్కు ఉండే స్ట్రైప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిష్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఉంది కదా, ఏదైతే మనకి రేర్ స్పాయిలర్, ఇది కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇచ్చారు, బికాస్ ఇట్స్ ఎ రేసర్ రైట్. సో రేసర్ వెహికల్కి స్పాయిలర్ అనేది కొంచెం ఎక్స్టెండెడ్గా ఉంటుంది, కొంచెం స్పోర్టియర్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ వాషర్, వైపర్, డీఫాగర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి టాటా యొక్క 2D లోగో విత్ ఆల్ట్రోస్ లేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా టైల్ ల్యాంప్స్ కూడా ఓవరాల్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఫినిష్ బ్లాక్లో ఇచ్చారు. అండ్ దీస్ ఆర్ ద టైల్ ల్యాంప్స్ విచ్ కంటైన్స్ ఇండికేటర్స్ యాజ్ వెల్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ టర్బో ప్లస్ లేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, బికాస్
ఐ టర్బో కన్నా ఎక్స్ట్రా పవర్ ఉన్న వెహికల్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రేర్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద రిఫ్లెక్టర్స్ విత్ 2 సెన్సర్స్ ఆన్ ద బ్యాక్ సైడ్. ఒకసారి అయితే మనము బోనెట్ అయితే ఓపెన్ చేసి చూద్దాము ఏంటి స్పేస్ ఏంటి ఎలా ఉందనేది. ఇక్కడ వచ్చేసి మనకి పార్సల్ ట్రే అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీ హ్యావ్ ఎ స్పేర్ వీల్ సైజ్ ఆల్రెడీ నేను చెప్పాను. సైజ్ అనేది 184 185 60 R14. సో ఇట్స్ ఏ స్పేస్ సేవర్. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 2 హుక్స్ 3 kgs 2 హుక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా స్పేస్ వచ్చేసి మన బూట్ స్పేస్ వచ్చేసి 345 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. సో ఇప్పుడైతే మనం ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంజన్ వచ్చేసి ఇందులో మనకి ఏదైతే 1.2 లీటర్ టర్బో 3 సిలిండర్ ఇంజన్ ఉన్న నెక్సాన్ రెవెట్రాన్ ఇంజన్ అయితే ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇందులో దీని పవర్ వచ్చేసి 120 PS ఆఫ్ పవర్ అండ్ 170 Nm న్యూటన్ టార్క్ అనమాట. సో అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ పెట్రోల్ వేరియంట్లో అవైలబుల్ ఉంది విత్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఒకసారి అయితే బ్యాక్ సీట్లో వెళ్ళి చూద్దాం కంఫర్టబిలిటీ ఎలా ఉంది, స్పేస్ ఎలా ఉంది అనేది చూద్దాము. సో ముందుగా మనం ఇక్కడ డోర్ గురించి చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఈ కార్లో మనకి ఓవరాల్గా 8 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 4 స్పీకర్స్ అండ్ 4 స్పీకర్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డోర్ ఓపెనింగ్ హ్యాండ్లర్ అండ్ ఇది వచ్చేసి విండో కంట్రోలర్ అండ్ హ్యాండిల్, వాటర్ బాటిల్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సీట్స్ గురించి మాట్లాడినట్టయితే ఈవెన్ ఫ్రమ్ బేస్ మోడల్ ఈ కార్లో మనకి లెదరేట్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ ఒకసారి అయితే మీరు చూసినట్టయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది సీట్స్ క్వాలిటీ. అండ్ ఇందులో మనకి 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ ఆర్మ్రెస్ట్ యాజ్ వెల్. ఇక్కడ కప్ హోల్డర్స్ అనేది మిస్ అయ్యి బట్ ఆర్మ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఈవెన్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్కి బేస్ మోడల్ నుంచి ఏదైతే R1 మోడల్ నుంచి మనకి హెడ్ రెస్ట్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. సో ఒకసారి అయితే నేను కార్లోకి ఎంటర్ అయ్యి చూస్తాను స్పేస్ ఎలా ఉంది అనేది. సో ఒకసారి అయితే సౌండ్ అయితే ఉందండి ఎలా ఉంది అనేది చూసారు కదా, దట్స్ టాటా. సో ఇక్కడ వచ్చేసి గ్రాబ్ హ్యాండిల్స్ విత్ హుక్స్. అండ్ స్పేస్ గురించి చూసినట్టయితే నా హైట్ వచ్చేసి 5'7" to 5'8". స్పేస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. నీ స్పేస్ కూడా చాలా బాగుంది. ముందు సీట్ అయితే నా హైట్కి అడ్జస్ట్ చేసుకొని పెట్టాను. అండ్ థై సపోర్ట్ వచ్చేసి ఈవెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్. నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. వెనకాల చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రేసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రమ్ బేస్ వేరియంట్ యాజ్ వెల్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి USB-A సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసి మనకి మ్యాగజైన్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 3 people అయితే ఈజీగా కూర్చోవచ్చు కంఫర్టబుల్గా, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈవెన్ ఏదైతే హెడ్ స్పేస్ అయితే ఉందో అది కూడా చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్ సీట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ ప్యాసింజర్కి అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు విచ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. ముందు వెళ్ళి చూద్దాం స్పేస్ ఎలా ఉంది డ్రైవర్ సీట్లో అండ్ ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేశారో అది కూడా చూద్దాం. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి ఒక రిక్వెస్ట్ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేశారు. బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే మనకి డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి డోర్ అన్లాక్ అండ్ విండో స్విచెస్ అండ్ ORVM కంట్రోలర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి వాటర్ బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి అంబ్రెల్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆల్ట్రోస్ నుంచి ఈ పర్టికులర్ ఫీచర్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ కార్లో మనకి హైట్ అడ్జస్టబుల్ కూడా ఇచ్చారు. ఈవెన్ ఫ్రమ్ బేసిక్ ఏదైతే R1 నుంచి మనకి హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ట్ స్టాప్ బటన్, ఇది వచ్చేసి 360-degree కెమెరా అండ్ హెడ్ లైట్ ఇది అండ్ లాక్ అన్నమాట. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉందనేది. సో వన్స్ అయితే కార్లోకి ఎంటర్ అయ్యాను. సో ముందుగా మనకి ఇక్కడ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉందో అది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అండ్ ఏదైతే ఈ పర్టికులర్ డిజిటల్ క్లస్టర్ అనేది మనకి R2 అండ్ R3 వేరియంట్లో అవైలబుల్ ఉంటుంది. R1లో అనలాగ్ కమ్ డిజిటల్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే డిజిటల్ కంట్రోలర్ నావిగేషన్ బటన్స్ అయితే ఇచ్చారు.
సో ఇందులో మనకి ట్రిప్ బి ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఒకవేళ మనం మెనూలోకి వెళ్ళి ఐ కెన్ క్యాన్సిల్ అండ్ మెనూలోకి ఒకసారి వెళ్దాం. ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, మెయిన్ మెనూ, ట్రిప్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫో, నోటిఫికేషన్, నావిగేషన్, లేఅవుట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు. ఒకవేళ మీకు ఓవరాల్గా ఆర్పిఎం మీటర్లో కనబడాలంటే స్పీడ్ అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో సెట్టింగ్స్ ఉంది, సెట్టింగ్స్లోకి వెళ్ళి క్లాక్, క్యాలెండర్ ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే టెంపరేచర్ మీటర్, ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ గ్యాజ్, అండ్ ఇది వచ్చేసి మనకి ఆర్పిఎం మీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ దిస్ కార్ ఈస్ 360 కెమెరా. సో చూసారా, ఒకసారి క్లారిటీ చూద్దాం ఎలా ఉందనేది. ఓవరాల్ వెహికల్ అయితే ఏదైతే కెమెరా అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఐ లైక్ ఇట్ బికాస్ ఈ పర్టికులర్ ఏదైతే 10.24 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉందో సేమ్ టచ్ స్క్రీన్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మనకి హ్యారియర్ అండ్ సఫారీలో కూడా అవైలబుల్ ఉంది, ఈవెన్ ఇన్ నెక్సాన్. సో ఆల్మోస్ట్ మనకు ఒక టాప్ వెహికల్ ఏదైతే ఎస్యూవీ వెహికల్స్లో ప్రొవైడ్ చేసే టచ్ స్క్రీన్ అనేది ఈ హ్యాచ్ ప్యాక్లో ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. సో ఇక్కడ మనం ఈవెన్ 2D వ్యూ అండ్ బ్లైండ్ వ్యూ మానిటర్ కూడా ఉంది ఇందులో. సో దిస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద టూ సైడ్స్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఫ్రంట్లో వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వ్యూ అనమాట. అండ్ ఈవెన్ మనకి సెట్టింగ్స్లో వెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ వ్యూ డిఫాల్ట్ ఏముండాలి, రేర్ వ్యూ డిఫాల్ట్ ఏముండాలి అనేది. అండ్ ఇందులో వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ లైక్ ఒకసారి హోమ్లోకి వెళ్తే ఇందులో మనకి AQI ప్రొవైడ్ చేశారు, ఏదైతే ఎయిర్ ప్యూరిఫికేషన్, క్లైమేట్. అండ్ ఇక్కడ నుంచి మనం సరౌండ్ వ్యూ చూడొచ్చు. అండ్ 3 words. సో వాయిస్ అసిస్ట్ కూడా ఉంది ఇందులో. సో విత్ యువర్ వాయిస్ మనం ఏదైతే సన్ రూఫ్ ఉందో అది కూడా ఓపెన్ చేయవచ్చు. ఇందులో వచ్చేసి మనకి మాన్యువల్ IRVM అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ ద సన్ వైజర్స్. ఇందులో మనకి టికెట్ హోల్డర్ అండ్ కో ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మిర్రర్ విత్ ఆన్ ద సన్ వైజర్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి SOS బటన్స్, అలాగే ఇక్కడ మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ అయితే ఏదైతే ఉందో మనం ఆఫ్ చేసుకోవచ్చు. చాలా మంది వాళ్ళ కిడ్స్ ని కో ప్యాసింజర్ వైపు కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు ఎప్పుడైతే సంథింగ్ హ్యాపెన్స్, ఎయిర్ బ్యాగ్స్ అనేది డిప్లాయ్ అయ్యి బేబీకి డ్యామేజ్ అవ్వచ్చు. సో అట్లా అవ్వకుండా మనం ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ల్యాంప్స్ అనేది LED లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారు. AC, ఫ్యాన్, అప్ అండ్ డౌన్. అండ్ ఇక్కడ వచ్చేసి 12 watt సాకెట్. అండ్ ఇక్కడ వచ్చేసి USB-A, Type-C. అండ్ ఈవెన్ ఈ కార్లో మనకి వైర్లెస్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్, అలాగే మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రైవర్కి ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి ఇది స్లైడ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కానీ వెనక్కి కానీ. సో లాంగ్ డ్రైవ్స్లో చాలా బాగుంటుంది. ఎప్పుడైతే మనము లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆర్మ్ అనేది కంఫర్టబుల్గా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మనకి కొంచెం స్పేస్ అయితే ఇచ్చారు, ఏమైనా చిన్న ఐటమ్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. అండ్ సేఫ్టీ గురించి మాట్లాడినట్టయితే ఈ కార్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా, ABS, EBD, ESP, ట్రాక్షన్ కంట్రోల్, 360 కెమెరా అండ్ బ్లైండ్ వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే మనం బ్లైండ్ వ్యూ చెక్ చేద్దాం ఎలా ఉంది అనేది. సో నేను టర్న్ ఒకసారి ఇండికేటర్ వేసాను చూడండి. రైట్ సైడ్ ఇండికేటర్ వేయగానే ఏదైతే రైట్ సైడ్ బ్లైండ్ వ్యూ ఉందో అదైతే డిస్ప్లే అవుతుంది. కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈవెన్ రేర్ వ్యూ కెమెరా కూడా నేను చెక్ చేశాను, చాలా బాగుంది. అండ్ మనం స్టీరింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకి ఆరెంజ్ స్టిచెస్ తోటి స్టీరింగ్ లెదరేట్ వ్రాప్ అయితే ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ ఈవెన్ వాయిస్ అసిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ambient లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కార్ని చాలా స్పోర్టియర్గా కనబడేలా చేస్తుంది. అండ్ ఎక్కడ చూసినా సరే మనకి ఆరెంజ్ ఎసెన్స్ తోటి ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ ఈ కార్లో మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే నేను వెంటిలేటెడ్ బటన్ అయితే ఆన్ చేస్తాను. సో అది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, వెంటిలేటెడ్ బటన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రంట్ 2 సీట్స్కి వెంటిలేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో వెంటిలేషన్ ఆన్ చేసాను చూడండి, ఏదైతే ఎయిర్ ఉందో ఇందులో ఫిల్ అవుతుంది. యూ కెన్ ఇమాజిన్ హౌ ఇట్ లుక్స్. వన్ ఆఫ్ ద హైలైట్ అబౌట్ దిస్ కార్ ఈస్ సన్ రూఫ్.
సో ఎక్సెప్ట్ R1, R2 అండ్ R3లో సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. R1లో అయితే మనకి రాదు. ఆల్ట్రోస్ రేసర్లో మనకి 3 కలర్స్ అయితే ఆఫర్ చేశారు. అటామిక్ ఆరెంజ్, అవెన్యూ వైట్, ప్యూర్ గ్రే. సో ఇదండి టాటా ఆల్ట్రోస్ రేసర్ గురించి. వీడియో అయితే నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్.